ఈ ఫిల్మ్స్ ని ఫస్ట్ 2 పార్ట్స్ గా ప్లాన్ చేసి పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎపిక్ డిజాస్టర్ అవడంతో ఇక పార్ట్ 2 తీయడమే ఆపేశారు. ఇక ఆ ఫిల్మ్స్ ఏవో చూద్దాం. నెంబర్ 1 స్కంద. బోయపాటి మన హీరో రామ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడంతో ఇక ఈ ఫిల్మ్ పార్ట్ 2 తీయడమే ఆపేశారు. ఇక నెంబర్ 2 రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్. ఈ మూవీ కూడాను మన గౌతమ్ గారికి విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే ఈ మూవీ కూడాను బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ గా నిలిచిపోయింది. ఇక ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు, తీసేలా లేరు మరి. ఇక నెంబర్ 3 అర్హర్ వీరమల్లు. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ కూడాను పార్ట్ 1 బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడంతో ఇక ఈ మూవీ కూడాను పార్ట్ 2 అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక నెంబర్ 4 కొంగువ. మన హీరో సూర్య గారికి మన తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 కోట్లు ఫిల్మ్ అవుతుంది అనుకున్నారు. బట్ ఈ మూవీ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్స్ కూడాను రాబెట్టకుండా ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఈ మూవీ నుంచి కూడాను పార్ట్ 2 కి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఇక నెంబర్ 5 దేవరా. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫిల్మ్ హిట్ అయినప్పటికీ ఈ ఫిల్మ్ నుంచి పార్ట్ 2 కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు లేదు. బట్ ఎన్టీఆర్ ఉన్నదంటున్నారు. బట్ ఎన్టీఆర్ అన్నకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇక ఈ పార్ట్ 2 క్లోజ్ అయినట్టే చెప్తున్నారు. ఇక చూడాలి. అయితే ఎంతకీ ఈ 5 ఫిల్మ్స్ లో ఏ మూవీ నుంచి పార్ట్ 2 వస్తే బాగుంటుందంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి మామ.